ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం జయము. అయితే మరి మనము ప్రార్థనలో మరి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు మరి ఫలితము అనేది ఆలస్యంగా జరుగుతున్నప్పుడు, మరి ఇంకొకటి ఏంటంటే మనతో పాటు ఈక్వల్గా మన ఎటువారు కూడా మనతో పాటు ఈక్వల్గా ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి నీవు వారితో పోటీ పడుతున్నప్పుడు, మరి వారు మరి ఆశీర్వదించబడడం, మరి నీకు ఇంకా ఆ యొక్క బ్లెస్సింగ్ రాకపోవడం అనే దాని మీద నీవు ఒకవేళ అసూయ కలిగి ఉంటే, అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు ఆ యొక్క ఆశీర్వాదంలో వచ్చిన మరి ఆ యొక్క కాంపిటీషన్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హన్నా కూడా 10 సంవత్సరాలు మరి ఆ యొక్క ప్రార్థన చేసి తను దేశంలోనే గొప్ప మరి ఆ యొక్క ప్రవక్త అయిన సమూయేలును కన్నది. మరి ఆలస్యం వచ్చింది, తనకు ఆ యొక్క ఆలస్యంలో తను తగ్గించుకొని ప్రార్థన చేసింది, అంతేగాని ఇతరుల మీద అసూయపడి తను ముందుకు వెళ్ళలేదు. సో అసూయను మనలోంచి తగ్గించుకొని మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మరి సమూయేలు లాంటి మరి ఆ యొక్క గొప్ప ప్రవక్తని ఆ యొక్క హన్నా ఎట్లా అయితే మరి కన్నదో అట్టి విధంగానే నీవు కూడా ఈ యొక్క వాక్యాన్ని నీవు మరి అనుభవపూర్వకంగా తెలుసుకొని మరి నీవు కూడా ఈ విధంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిన్ను నువ్వు తగ్గించుకొని మరి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ఈ ఆలస్యంలో నాకు వచ్చే మరి మా యొక్క ఫలితం ఎలాంటిదో మరి నేను ప్రార్థన చేసుకుంటూ నాకు సహాయం చేయి, నాకు నాలో ఉన్న అసూయను తొలగించి నాకు తగ్గింపుతో నేను హన్నా వల్ల ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను. ఆ యొక్క మరి ఏదైతే ఈ యొక్క ప్రార్థనలో మరి నువ్వు నాకు ఇచ్చే ఆ యొక్క గొప్ప నీ యొక్క నా పట్ల కలిగిన ఆ ప్రణాళికని నువ్వు నెరవేర్చమని, నాకు గొప్ప బహుమానంతో నేను ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయని నువ్వు అడిగినట్లయితే, హన్నా ఏ విధంగానైతే గొప్ప బహుమానాన్ని పొందుకుందో, ఆ యొక్క సమయాన్ని పొందుకుందో, నీవు కూడా అట్టి విధంగానే అంతకన్నా గొప్ప విధంగానే, ఎందుకంటే దేవుడు ప్రతిదీ అనుభవపూర్వకంగా లేఖనాలు రాయబడి ఉన్నది కాబట్టి నువ్వు దాన్ని అనుసరించి దాన్ని క్షుణ్ణంగా నువ్వు నేర్చుకున్నట్లయితే, అందులో ఏముందో ఆ యొక్క మర్మాన్ని అంటే నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే నువ్వు రీచ్ అవ్వాల్సిన ఆ గోల్కి తప్పకుండా రీచ్ అవుతావు. మరి నీకు ముఖ్యంగా ఇందులో యొక్క మాట ఏమిటంటే, తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే నువ్వు వెళ్ళాల్సినది, నువ్వు పొందుకోవాల్సినది ఏది కూడా పొందుకోకుండా ఉండవు. కాబట్టి ఆలస్యంలో గొప్ప మహిమనే కలిగి ఉంటావు. కాబట్టి నిన్ను ఎప్పటికీ దేవుడు తక్కువ వాడిగా చేయడని ఈ యొక్క ప్రార్థనలో మరి ఈ యొక్క మా వాక్యంలో తెలియజేస్తున్నాను.